నువ్వేమో ట్రైన్లో ఊరంతా తిరిగేలా మాట్లాడుతున్నావు. జంషెద్పూర్ వదిలి ఎక్కడైనా వెళ్ళావరా? నువ్వు అనుకున్నట్టు నేను లక్కీ కాదు. ఇక్కడ 2 విషయాలే ఫ్రీగా దొరుకుతాయి. ఒకటి గుంపు, ఇంకోటి టెన్షన్. ఎప్పుడు లాస్ట్ మూమెంట్ అయినా ఎందుకు రాయాలా చేస్తున్నావు? ఫ్లైట్ బుక్ చేయడంలో నీ ప్రాబ్లం ఏంటి? జిడ్డుగా ఉండడానికి లిమిట్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 12 రైట్ సైడ్. కోల్కతా ఎక్స్‌ప్రెస్ ఇక్కడ నుండి ఎక్స్క్యూజ్ మీ, సారీ, ఒక నిమిషం. చెక్ చేస్తున్నాను. సార్ కొంచెం దారి ఇవ్వండి. బోగిని మీరే కొన్నారా ఏంటి? పోయా, ఊరికే ఇబ్బంది పెట్టకుండా. ఈ బ్యాగ్ మీకు కనిపించలేదా ఏంటి? అడ్డు తప్పుకోండి సార్. మీరు జాలీగా ఉంటారు, నేనే ఇబ్బంది పడాలి. రెస్ట్ తీసుకోవడం గురించి కాదురా, అక్కడ హాస్టల్ రూమ్ని షేర్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ సీట్ని కూడా షేర్ చేసుకోవాలి. కాదురా, ఆల్రెడీ ఒకసారి లవ్ వల్ల హార్ట్ బ్రేక్ అయింది కదా. ఇంకో విషయం, నేను ఆల్రెడీ కరెస్పాండెన్స్కి అప్లై చేశాను. కాదురా, నువ్వు దాని గురించి మాట్లాడకు ప్లీజ్. సరేలే, నేను తర్వాత కాల్ చేస్తాను. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. Yes. 31. Yeah, I know. అంటే అది నా సీట్ అని అంటున్నాను. ఇలా ఎలా జరుగుతుంది? చూపించండి. నీ ప్రాబ్లం ఏంటి హీరో? ప్రాబ్లం ఏం లేదు, అది నా సీట్ 31. అలాగా? ఇస్ ఈ బోదరింగ్ యూ బై ఎనీ ఛాన్స్? హలో బ్రదర్, ఇది ఆర్ఏసీ, అందుకే చెక్ చేస్తున్నాను. కెన్ ఐ సీ యువర్ టికెట్ ప్లీజ్? మీరు టీసీనా? ఆర్ఏసీ అంటే ఏంటో నాకు తెలుసు. రిజర్వేషన్ అగేన్స్ట్ క్యాన్సిలేషన్. సారీ, ఐ డెంట్ చెక్ మై టికెట్స్ ప్రాపర్లీ. ప్లీజ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, అప్పర్ బర్త్ నాదేనండి, కావాలంటే షిఫ్ట్ అవ్వండి. ఐ విల్ మేనేజ్ ఫర్ యూ. నో థ్యాంక్స్, విల్ మేనేజ్. ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, హెల్ప్ చేయండి సీనియర్స్కి, లేడీస్కి. కానీ ఓయ్, ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు? హలో చెప్పు. వద్దు, టైం తీసుకో. డెస్పరేట్గా ఉన్నాం అనుకుంటుంది. ఇప్పుడు కాదంటే ఎప్పుడు కుదరదు. గుర్తుందిగా లాస్ట్ టైం ఏమైంది? Yeah, this kind of people is where everything, but is comfortable or continuity build of the continuations. But I think is very comfortable and confidentially and so, where are you traveling to? కోల్కతా. హౌరానా? మీరు కోల్కతానా? నేను రౌర్కెలా.
You know Rabindra Sangeet that Hello Amar, Hello Yoga, Hello Bhuvan Barak, Hello. టీ టీ వేడి వేడి టీ వేడి వేడి టీ గరం గరం టీ అమ్మా గరం అమ్మాయితో గరం టీ. మాట్లాడాలనుకుంటే టీ వాడొస్తాడు. వీడిని జడ్జ్ చేస్తుందిలే. మరి ఇంకేంటి ఫ్లాట్ వైట్ తాగాలా? టీ టీ గరం టీ గరం టీ అన్నా ఒక టీ ఇవ్వండి. టీ టీ వేడి వేడి టీ వేడి వేడి టీ పాల టీ అమ్మా, అన్న ఒక పాల నిమిషం టీ. అన్న ఎట్రండి అన్న, మాకు టీ కావాలి. థ్యాంక్స్ అన్న. ఒక టీ ఇవ్వండి. మీరు కూడా తాగుతారా? ఆయనకి ఒకటి ఇవ్వండి. నాకు కూడా ఒకటి ఇవ్వండి. ఎంత అయింది? ఇద్దరికి కలిపి 100 అయింది. 100 రూపాయల? ఏంటి ఏమంటున్నారు? రిలాక్స్ ఆన్ మీ. ఈ అరే. టీకి మనం ఇవ్వచ్చు. బట్ వై ఆర్ యూ? మేడం నా దగ్గర చిల్లర లేదు. సరే అయితే అరే. ఇది తీసుకుంటాను తీసుకుంటాను. ఓకే సార్. వై ఆర్ యూ? ఇట్స్ ఓకే అండ్ యు ఆర్ రైట్, ద టీ ఈజ్ వర్త్ ఇట్. టీ అమ్మా టీ టీ వేడి వేడి టీ. సో ఎక్కడికి వెళ్తున్నారు? టాటా, ఐ మీన్ జంషెడ్పూర్. బై ద వే ఐమ్ తాన్యా. హాయ్ ఆరఫ్. హాయ్. సో ముంబైలో ఏం చేస్తారు? స్టడీ? విచ్ కాలేజ్? విల్సన్. ఓ నైస్. యూనివర్సిటీలో బిఎంఎం ఫ్యాకల్టీ బెస్ట్ తెలుసా? అవును, కానీ నేను బిఏ తీసుకున్నాను. ఓకే. మార్క్స్ తక్కువ వచ్చాయా? రిలాక్స్ యార్, నేను కూడా నా బిఎంఎం ఎంట్రన్స్ని క్లియర్ చేయలేదు. ఐఎమ్ డూయింగ్ ఇంగ్లీష్ ఆనర్స్ ఫ్రమ్ సఫయాస్. ఓ సో వై నాట్ కల్కట్టా? అక్కడ కూడా మంచి కాలేజెస్ ఉన్నాయిగా. ఐ వాజ్ కైండ్ డన్ విత్ కల్కట్టా, సో ముంబై. సో విచ్ ఇయర్? జస్ట్ సెకండ్. సారీ. అదే హాయ్. ఇలా చూడు, నేను నువ్వు మాట్లాడేది 3 రోజులుగా నాన్ స్టాప్గా వింటున్నాను. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. పక్కా బాయ్ ఫ్రెండే బ్రో. నీ ఫ్రెండ్గా నన్నగా అయ్యకూడదా? తను క్యాల్కట్టా అమ్మాయి, ఛాన్సే లేదు. నో సీరియస్లీ. కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి కదా, లైక్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఐ కెన్ ఫీల్ ఇట్. నీకు జరిగిందంతా నాకు తెలుసు. యా లిసన్, ఇలా చూడు, నీకు లాస్ట్గా జరిగిందంతా. బ్యాగ్ని చూసుకో, వెళ్ళొస్తాను. ఓకే, నేను చూసుకుంటాను. Hey, don't worry. I'll watch you back. నాకు ఇస్తావా? నేను అది తీసుకురాలేదు. యా షూర్. థ్యాంక్స్. కొంచెం జాగ్రత్త. ఇంకొకటి షేర్ చేసుకుందామా? Yes. థ్యాంక్స్.
ఎప్పటి నుంచి స్మోక్ చేస్తున్నావు? ఫస్ట్ ఇయర్ ఇలాగే ఫ్రెండ్స్తో కలిసి మొదలు పెట్టాను, అలా అలవాటు అయిపోయింది. నువ్వు? మా నాన్న ఇంట్లో స్మోక్ చేసేవారు. మా అమ్మకి అది నచ్చేది కాదు. ఒకరోజు తను తాగకూడదని మొండి చేశాను. ఆయన మానుకున్నా నేను మానుకోలేకపోతున్నాను. మా ఇంట్లో తెలిసిందంటే పెద్ద సీన్ అవుతుంది. వెళ్దామా? ఎక్కడికి? మన సీట్కి. కొద్దిసేపు ఇక్కడ డోర్ దగ్గర నించుందాం. లెవెండ్ ఇస్ సో నైస్. ఇక్కడ కూర్చుందాం. ఓకే, కూర్చో. నీకు తెలుసు అనుకుంటున్నాను, ఇలా డోర్ దగ్గర కూర్చున్న వాళ్ళ గురించి న్యూస్ పేపర్లో నెక్స్ట్ డే వస్తుందట. షట్ అప్. మా మామ్లానే మాట్లాడుతున్నాం. తనేమంటుందంటే నువ్వు ఫ్లైట్లో ఎందుకు రాలేదు? ఐ మీన్ ఇలా నువ్వు ప్రతిసారి డోర్ దగ్గర కూర్చొని వస్తే షీ మైట్ హ్యావ్ అ పాయింట్ టు అఫ్ కోర్స్ నేను ప్రతిసారి ఇలా చేయను, ఓన్లీ సమ్ టైమ్స్. ఓ షిట్, ఏమైంది? నేను లగేజ్ని లాక్ చేయలేదు. గోల్డ్ స్మగల్ చేస్తున్నావా? డోంట్ వరీ, ఇందాక మాట్లాడిన వాడిని సెక్యూరిటీగా ఉంచానులే. తాను తప్పకుండా చూసుకుంటాడు. మిస్టర్ రోర్కెలా? సరేలే, కనీసం దీనికైనా పనికొచ్చాడు. ఐ నో. ఆయన చెప్పింది విన్నావా? హెల్ప్ చేయండి సీనియర్స్కి, లేడీస్కి. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఇలా మురాకమి చదివే వాడిని చూస్తున్నాను తెలుసా. ఐ నో. అయ్యో, తర్వాత ఆయన పాడిన పాట ఒకటి సీరియస్లీ. దయచేసి నాకు ఆ విషయం గుర్తు చేయకు. మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఊరికే కూర్చున్నాం సార్. ఇక్కడ కూర్చోకూడదని మీకు తెలీదా? సార్ కొంచెం పొలైట్గా మాట్లాడారు. లోపలికి వెళ్ళండి, డోర్ ముయ్యాలి. నేను దీన్ని దించనా? యా మీ ఇష్టం, మీరు దించండి. నువ్వు కూడా స్ట్రెచ్ చేసుకో. డబ్బులు ఇచ్చావు కదా. ఇట్స్ ఓకే, పర్వాలేదు. హే, ఫార్మాలిటీస్ అంతా ఏమొద్దు. అండ్ ఐమ్ నాట్ దాట్ ఫ్యాట్. ఫైన్. ఇట్స్ యాక్చువల్లీ మచ్ బెటర్ నౌ. సో కాల్కటా ఊరికే వెళ్తున్నారా? నా ఫ్రెండ్ గిగ్ ఉంది. హీస్ రియలీ గుడ్. వింటావా? ష్యూర్. నైస్. అలాగా? ఏ క్వైట్ నైస్. నీ బాయ్ ఫ్రెండ్ డీజేనా?
బాయ్ ఫ్రెండా? యా, కాకపోతే ఓ ఫ్రెండ్ కోసం ఎవరైనా ఇంత దూరం వెళ్తారా? ఎందుకు? నీ ఫ్రెండ్షిప్స్కి నువ్వు అంతే వాల్యూ ఇస్తావా? కాదు, నా పాయింట్ అది కాదు. మరి సరే వదిలే, ఆ టాపిక్ ఎందుకు ఇప్పుడు. బై ద వే, ఐ లవ్ క్యాల్కటా. ఓ వై? ఓల్డ్ అనే కారణాలు ఉన్నాయి. లైక్ వాట్? లైక్ ఫుడ్. అక్కడ ఫుడ్ బాగుంటుంది. ఐ లవ్ ఇట్. అండ్ ద ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంటుంది. అండ్ ఓల్డ్ టౌన్ ఫీల్ ఇస్తుంది. అండ్ నేను కొన్నాళ్ళు ముంబైలో ఉన్నాను కాబట్టి ముంబై కన్నా చీపే కదా. అండ్ ద సాంగ్ వాస్ నైస్. రియలీ గుడ్. యా. బియర్లో ఎవరు ఐస్ వేసుకుంటారు? అవునది కరెక్టే. ఇదేదో పీడకల కన్నట్టుగా ఉంది. గోల్ఫ్ ఆడేవాళ్ళు ఎవరో నాకు తెలీదు. ఇట్ సౌండ్స్ లైక్ సచ్ ఎ లోనో స్పోర్ట్. హే, నువ్వు అనుకున్నట్టు గోల్ఫ్ లోనర్ స్పోర్ట్ ఏం కాదు. దోస్ లాంగ్ వాక్స్ విత్ జస్ట్ యూ అండ్ నేచర్. వెయిట్, దట్ డస్ సౌండ్ లోన్లీ బట్ ఇట్స్ నథింగ్ లైక్ దట్ రియలీ. నేను ఆడతాను. డు ఐ లుక్ లైక్ ఎ లోనర్? ఎగ్జాక్ట్లీ, యూర్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ లోనర్. హే, సీరియస్ గానా? ఓకే అన్నాలే. ఫేవరెట్ ట్రావెల్ స్టోరీ? I think it's happening right now. So cheesy. Chee. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు దే థింక్ ఐఎమ్ రూడ్. అలాగా? కానీ నాకు అలా అనిపించట్లేదు. ఒక సీక్రెట్ చెప్పనా? బయట మాత్రమే అలా. ఎందుకలా? ఎందుకంటే మనుషులు నాతో అంత త్వరగా క్లోజ్ అవ్వచ్చని అనుకోకూడదు. దే నీడ్ టు ట్రై హార్డర్. Oh, that's a little twisted. అవును. సరే, నీ గురించి చెప్పు. నేను చెప్తానని ఒప్పుకోలేదుగా. చెప్పు. సరే ఓకే. టికెట్, నేను ఫస్ట్ టైం ఆధార్ కార్డ్. ఇదిగోండి మీది. మీ సీట్ S11లో అలాట్ అయింది. మీరు వెళ్ళండి. మీరు ఎక్కడే కూర్చోండి. మేడం, త్వరగా వెళ్ళండి, లేదంటే ఆ ప్యాంట్రీ డోర్ క్లోజ్ చేస్తారు. సో నేనేం చెప్పొచ్చానంటే, నేను ఇప్పుడు బయలుదేరే టైం అయింది. It was nice meeting you, Aru. సేమ్ హియర్.
ఏమైంది? అన్న ఎస్రాలో నా ఫ్రెండ్ ఉంది, తను ఇవన్నీ మర్చిపోయింది, తనకి ఇవ్వాలి. ఇది ప్యాంట్రీ కార్ అటువైపు లాక్ అయింది. వెళ్ళడానికి వేరే దారి లేదా? లేదు. అన్నట్టు ఒక విషయం, 20 నిమిషాల తర్వాత రాయ్పూర్ స్టేషన్ వస్తుంది, అక్కడ దిగి వెళ్ళండి. 5 నిమిషాలు బండి ఆగుతుంది. థ్యాంక్ యూ. అన్నా టాటా ఎప్పుడు వస్తుంది? తర్వాత స్టేషనే. ఎక్స్క్యూజ్ మీ. It's okay. Listen. My social ID. ఏంటి? Tanya B. ఏంటి? Tanya B. తాన్యా బి. ఓకే. కాస్తైనా ఎగ్జైట్మెంట్ చూపించొచ్చు కదా. ఏ నువ్వు తన నెంబర్ తీసుకున్నావా? లేదు. తన ఫుల్ నేమ్ ఏంటో అడిగావా? లేదు. సోషల్ మీడియా అకౌంట్లో కనెక్ట్ అయ్యావా? కానీ తన సోషల్ ఐడి చెప్పింది కదా. ఎక్కడా? కమాన్ చూపి. ఓకే ఇదిగో చూడు. చూపించు. ఎక్కడా? రే ఉండరా. షోర్గా తెలీదు. షూర్గా తెలియదంటే? షోర్గా తెలీదంటే షోర్గా తెలీదని అర్థం. నువ్వు ఒకటో నెంబర్ దద్దమ్మరా. దద్దమంటావేంటి? నేను అందులో అందరికీ రిక్వెస్ట్ పెట్టాను. తానియా బిస్వాస్, బాగ్చి, బెనర్జీ, బరువా, బోస్ అందరికీ. వీళ్ళలో ఖచ్చితంగా ఎవరో ఒకరే.
ఇదేమన్నా లాటరీ టికెట్లోని బుక్లెటా? ఒకటి కాదంటే ఇంకోటి తగలడానికి? అలా ఏం జరగదు. ఏం చేసినా ట్రైన్లోనే చేసి ఉండాలి. రాత్రి అయిపోయింది, కేసు అయిపోయింది. నీ కేసు ట్రైన్లోనే అయిపోయింది. కానీ నాకు ఒక కనెక్షన్ వచ్చింది బ్రో, అంత ఈజీగా వదిలేయలేను. అవును, వదిలే. ఎంత గట్టిగా నమ్ముతావో అంతలా గాయపడతావు. గుర్తుంచుకో. సూపర్ కేర్లెస్. నన్ను ఇరిటేట్ చేయటం ఆపుతావా? నేను చెప్పాను కదా ఫోన్ పోయిందని. స్టేషన్లో 2 hours నీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా? దిగిపోనా? బట్ ఓన్లీ ఆఫ్టర్ ద డీటెయిల్స్. చెప్పు, ఎలా స్టార్ట్ అయ్యింది? తను మాట్లాడాలనుకున్నాడని అర్థమైంది, కానీ కాస్త సిగ్గుపడ్డాడు. అందువల్ల నేనే ఫస్ట్ మూవ్ చేశాను. బై ద వే ఐమ్ తాన్యా. హాయ్ ఆరవ్. హాయ్. నేను అలా చేయటం మంచిదైంది. మా ఇద్దరి మధ్య చాలా విషయాలు కామన్గా ఉన్నాయి. మేం మాటలతోనే మా జర్నీ అంతా గడిపాం. అప్పుడే టీసీ వచ్చాడు. తను వెయిట్ చేయమని అంటాడేమో అనుకున్నాను, కానీ తను ఏమీ చెప్పలేదు. తను నన్ను కలవటానికి రాత్రి వచ్చాడు. నా లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అని తెలుసుకోవటానికి చాలా ప్రయత్నించాడు. తన అప్రోచ్ వీక్గానే ఉంది, కానీ తన ఇంటెన్షన్ కరెక్టే. దీన్ని క్లోజ్ చేయి. అయ్యో, ముందు దీన్ని క్లోజ్ చేయి. నాన్న, ఏదో సర్ప్రైజ్ ఉందన్నారు. ఏంటా సర్ప్రైజ్? ఎందుకు ఓర్పు కోల్పోతావు? వెళ్ళి గోల్ఫ్ ఆడుకో. పూర్తయ్యాక వచ్చి క్లబ్లో కలు. చెప్పండి డీ కోస్టా సార్. నేను ఎంట్రన్స్లోనే ఉన్నాను. నన్ను చూస్తున్నావేంట్రా? నాకేం తెలీదు. పద. ఎలా ఉన్నావు? అమ్మా నాన్న ఇక్కడ లోపల ఉన్నారు. ఏ టుటుల్, అక్కడ ఎవరొచ్చారు చూసావా? వాట్ ఎ సర్ప్రైజ్. లేదు అమ్మా. గౌరీ, నేను మీతో ముందే చెప్పాను కదా, చుట్టూలు మన యానివర్సరీకి ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తుందని. చూసారా? హియర్ షీ ఇస్. వెయిట్ ఎ సెకండ్. టుటుల్, నువ్వు ఏదైనా చెప్పాలా? సారీ నాన్న, అమ్మ. యాక్చువల్లీ నేను వేరే రీజన్ కోసం ఇక్కడికి వచ్చాను. కానీ మంచిదే కదా, యానివర్సరీ కూడా వచ్చినట్టుంటుంది. మరి ఎందుకని ఇక్కడికి వచ్చావు? ఫర్ వాట్? ఆదిత్య ఇక్కడ పర్ఫార్మ్ చేస్తున్నాడు. సో యాక్చువల్లీ ఐ కేమ్ ఫర్ దట్. అంటే ఒక దెబ్బకి 2 పిట్టలు. ప్రణబ్, యు ఆర్ ఎంకరేజింగ్ హర్. అరే, షీ ఇస్ జస్ట్ 21. ఇట్స్ హర్ లైఫ్. నో. కానీ అమ్మ. సరే, నువ్వు ఎలా వచ్చావు? ట్రైన్. ట్రైనా? సూపర్. అయితే నువ్వు ఎంజాయ్ చేసి ఉంటావు కదా? చాలా ఆపుతారా? టుటుల్, we need to talk. yes we should talk. But టుటుల్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. వెళ్ళు. గోరి వెళ్ళు. You should talk. Yes, you should. నేను దీన్ని ఎంత మిస్ చేస్తానో తెలుసా? ఓహో, ఎందుకైనా కరస్పాండెన్స్? ఆ కాంక్రీట్ జంగల్లో ఒకసారి ఉండి చూడు, అప్పుడేదొక స్వర్గంలానే కనిపిస్తుంది. ఐ డిసైడెడ్ బాస్, ముంబై క్యాన్సల్డ్. వద్దా? పాస్వర్డ్ చెప్పు. నో వేస్. చెప్పు. నో చెప్పు, లేదంటే విసిరేస్తాను. 6 9
1969. యాక్చువల్లీ ఇది నాన్నగారి డేట్ ఆఫ్ బర్త్ 6th September 1969. నేనేమన్నా అన్నానా? ఏం చేస్తున్నావు? ఏరా ఆలోచిస్తున్నావు? 12th నేను కల్కట్టా వెళ్ళినప్పుడు ఎన్డీఏ ఎగ్జామ్ రాశాను, గుర్తుందా? అప్పుడు ట్రైన్లో ఒక అమ్మాయిని చూశాను, ఖరగ్పూర్ అమ్మాయిని. అచ్చం బెంగాలీ స్వీట్ లాగా. తర్వాత ఏమైంది? ఖరగ్పూర్ స్టేషన్లో దిగిపోయింది. రే, దయచేసి నా దగ్గర ఇలాంటి చెత్త స్టోరీలు చెప్పకు. చెత్త? అవును, ప్లీజ్. నేను ట్రైన్లో వచ్చిన సంగతిని కూడా నాకు గుర్తు చేయకు. నేను ఆల్రెడీ వదిలేశానులే. ఇంత త్వరగానా? అవును. ఏయ్, నిన్నే. Accepted! That's యా, నా దగ్గర స్పేర్ ఫోన్ ఉంది, ఉంచుకో. అది సరే, నీ ప్లాన్ ఏంటి టుట్టుల్? హే, ప్లాన్ అంతా ఏమీ లేదు. మరి డూ ఐ హ్యావ్ టు రిమైండ్ యూ దట్ ద జర్నీ ఈస్ ఓవర్? బట్ ద స్టోరీ ఇస్ నాట్. అంటే నీకు తను బాగా నచ్చాడా? నో, ఐ మీన్ ఐ డోంట్ నో. మరి ఐ మీన్ జరిగింది నాకు నచ్చింది. బట్ తర్వాత ఏంటి? హూ నోస్. ఓకే. తను ఇంకా మెసేజ్ పెట్టలేదేంటి? ఇలా డెస్పరేట్ అయితే ఇంకేం జరుగుతుంది? ఐ లివ్ యూ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసావా? నువ్వు ఉన్నావే. అది ఎక్స్పెక్టెడ్. నో, లేదు గాయస్, ఐ డోంట్ బిలీవ్ దిస్. ఇది నీ ఫస్ట్ గిగ్, రావాలి కదా. వా వా. హాయ్. హే, హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. గుడ్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ యూ గైస్ కేమ్. లిసన్, ఐ రియలీ హ్యావ్ టు గో ఇన్సైడ్. నేను ఇప్పుడు వెళ్ళాలండి. గో. Yeah, లేట్ అవుతుంది. I will kill it now. Yeah, bye. బాయ్. వెళ్దామా? అది చూసావా? కమ్. एक रात की ये बात है, मुझे यूं ही थाम ले। Yellow heart makes my morning into a good morning. దట్స్ స్వీట్. సరే, ఏంటో గెస్ చెయ్యి. ఏంటి? ఐ లాస్ట్ మై ఫోన్ ఆన్ ద ట్రైన్. Shit. How? ఏమో తెలీదు, వదిలేసుంటానేమో. Just like your power bank. So now, ఇప్పుడు గౌరీ స్పేర్ ఫోన్ ని వాడుతున్నాను. Gauri, your best friend? యప్, ఈటింగ్ మై ఫేవరెట్ లంచ్. పాతరు ఎప్పుడైనా ట్రై చేసావా? Yeah. ఇకపై నువ్వు నాన్ వెజ్ తిన్న అలవాటు చేసుకోరా. ఫస్ట్ టైం నేను ట్రైన్లో చూసినప్పుడు నేను కొంచెం భయపడ్డాను తెలుసా. రియలీ?
సరే కానీ నేను చెప్పిన సీక్రెట్ గుర్తుందిగా? యాక్చువల్లీ ఐ వాస్ స్కాట్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకలా? Just wondering, how will I sit for 30 hours feeling nervous in front of such a pretty girl? బట్ యు సర్వైవ్డ్. సర్వైవ్ అవ్వడం కన్నా బెటర్గానే ఉన్నాను, ఐ థింక్. Are you tired? టైర్డ్? Yeah, you've been running on my mind కదా. So I was just checking. ఓ గాడ్, ఇటువంటి మాటలు కూడా మాట్లాడతావా? సరే నిద్రపోదాం. ఇట్స్ 5 ఆల్రెడీ. గుడ్ నైట్. Good morning. Sweet dreams. बेवजह बस यूं ही हंस रहा बाखुशी इश्क में हंस रहा क्या असलियत है ये దట్ వాస్ సో కూల్. You liked it? లవ్డ్ ఇట్ మిస్టర్ సీక్రెట్ రాక్ స్టార్. బై ది వే, నువ్వు నాకేం చెప్పలేదు. ఏంటి? మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తున్నావు? నాన్న ర్యాండమ్ గా నన్ను కాల్ చేసి రేయ్, రమ్మన్నారు. వినిపిస్తుందా? పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశానని అన్నారు. నిన్నేరా? ఎనీథింగ్ స్పెషల్? I don't know, పోరా. but I'm super excited. Let's see. లిసన్, ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్. ఏమైంది? రేపు యానివర్సరీ కదా, ఏం వేసుకోవాలో డిసైడ్ చేయలేకపోతున్నాను. How about a saree? ఆర్ యు మ్యాడ్? అరే, try at least. ఉఫ్, నో, నువ్వు యూస్లెస్. एक मैं I'm telling you, శారీలో నువ్వు చాలా అందంగా ఉంటావు. ఫేర్వెల్ పిక్ పంపనా? చూస్తే తప్పకుండా నీ మైండ్ చేంజ్ చేసుకుంటాం. యాక్చువల్లీ నువ్వు అది చూస్తే నేను ఖచ్చితంగా నిద్రపోలేను. అండ్ ఆనెస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సీ యూ ఇన్ రియల్, బికాస్ దాట్ వుడ్ బి అన్ ఎక్స్పీరియన్స్. లిసన్, మనిద్దరం ముంబైకి కలిసి తిరిగి వెళ్దామా? యా ష్యూర్. ఫ్లైట్? ట్రైనే తీసుకుందాం. డన్. నానా, రా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అసలు అరే, చెప్పండి. ముందు నువ్వు రా, తర్వాత చెప్తాను. సర్ప్రైజ్ అనే పేర్లో ఏదేదో. టంటడాయ్. నా సర్ప్రైజ్ ఎలా ఉంది? అరే, నీ ఫ్యూచర్ నేను సెట్ చేశాను. ఇకపైన బిజినెస్ నువ్వే చూసుకోవాలి. కమాన్ చూడు, ఈ సిటీలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్ మందే. కాదు కాదు, నీది. ఇదే నీ చైర్. వెళ్ళి కూర్చొని చూడు. మనం సిమ్ కార్డ్స్ నుంచి, మొబైల్ ఫోన్స్ నుంచి ఇలాంటి అమెరికన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం సేల్ చేయబోతున్నాం. నువ్వే అమ్మబోతున్నావు. ఇది నీ బిజినెస్. Hey, అరే, super, నువ్వు అసలు ఏం congrats. చేస్తున్నావు? ముందు ఒక ఫోటో తీ. ఫోటో తీ. ఆ. నేనున్నానా? వస్తున్నారు 1 2 3. yes. ఒక సెల్ఫీ. ఆ? ఆ. నా కోసం అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసుండకూడదురా. ఎందుకు? మంచి విషయమేగా. బిజినెస్ని నువ్వేరా ముందుకు తీసుకెళ్ళాలి. నా లైఫ్ అంతా షాప్లోనే ఉంటాను. ఇదే కదరా నువ్వు కోరుకుంది. ఇంకా కరస్పాండెన్స్ ఈ కూడా. విషయం అది కాదురా. నాకు అంతా అర్థమవుతుంది. ఆ తానియా నీ అన్ని ప్లాన్స్ని కొలాప్స్ చేసింది అనుకుంటా. దీనికి తానికి సంబంధం ఏంటి? నాన్న నా దగ్గర ఒక్కసారి కూడా దీని గురించి అడగలేదు. ఇంత తొందర ఏంటి? నా ప్లాన్ చెడగొట్టింది ఆయనే కదా. నేను అడక్కు, నిన్ను నువ్వే ప్రశ్నించుకో.
ట్రైన్ ఎక్కే ముందు నువ్వేమన్నావురా? ఇప్పుడు నువ్వేమంటున్నావు? హాయ్. హాయ్. సారీ, మామ్ డాడ్ యానివర్సరీ కదా, సో బిజీగా ఉండిపోయాను. అరే ఏం పర్లేదు. సర్ప్రైజ్ రివీల్ చేయడానికి ఇక కాల్ చేసావు? లేదు, నేను ఊరికే అలా కాల్ చేశాను అంతే. నువ్వు టికెట్స్ బుక్ చేసావా? ఆ, నేను ఇంకా బుక్ చేయలేదు, కానీ బుక్ చేసేస్తాను. ఏంటిది? ఇవాళ చేసేస్తానులే. నేను నా కాలేజ్లో సూపర్ అయిన సమోసా పావుని నీకు కొనిస్తాను. నీకు తప్పకుండా నచ్చుతుంది. ఏంటి, ఓకేనా? ఓకే, కానీ సమోసా అంటే అంత ఇష్టం ఉండదు. సారీ. I know your rules. No pocket money. But gifts are fine, right? ఓకే, ఫైన్. By the way, I love your newfound of fascination for trains. జాగ్రత్తగా ఉండు and keep me posted. ఫర్ షూర్. బాయ్. 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 ఏంట్రా విషయం? ఉదయం నుంచి చూస్తున్నాను, నీ ముఖం తెగ వెలిగిపోతుంది. నువ్వేంటి జాలీగా పడుకున్నావు? త్వరగా షాప్కి బయలుదేరు. అరే, ఈరోజు నాకు ఆఫ్. అనేని స్టేషన్లో విడిచిపెట్టాలి, వదిన్ని కలవాలి. లేదు లేదు బాస్. అరే, ఎక్కడికైనా వెళ్ళటానికి రెడీ అవుతున్నావా? అవునన్నా, మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాను, బాంబే. యూనివర్సిటీ నుంచి లెటర్ వచ్చింది. నువ్వు కరస్పాండెన్స్కి అప్లై చేసేవాడు కదా? అవునన్నా. యాక్సెప్ట్ అయ్యింది. నీ టికెట్ క్యాన్సిల్ చేసుకో. రేపు మన షాపులో పూజ ఉంది. కానీ నాన్న, అరే అడ్మిషనే క్యాన్సిల్ అయ్యింది. అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేస్తావో చెప్పు. నేనేం నువ్వు ఆలోచించాను. ఏమీ ఆలోచించకుండా ఉండడమే బెటర్. నీ ఈ కన్ఫ్యూషన్ వల్ల నేను చాలా టెన్షన్ అవుతున్నాను. ముందు ముంబై వెళ్తానని మొండి పట్టుపట్టావు, తర్వాత వీడితో చెప్పావు ఇక్కడికి తిరిగి వస్తాను అని. మరి ఇప్పుడు నువ్వు ఇక రావేవో అని భయపడ్డాను. ప్లీజ్, దాని గురించి మాట్లాడుకో, పెద్ద స్టోరీ. మన దగ్గర చాలా టైం ఉంది, ఏమంటావు? నేను ఒకటి చెప్పనా?
నా టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ నా టికెట్ కన్ఫర్మ్ అయింది. తాన్యా జాగ్రత్త, మెల్లగా మెల్లగా. ఓ, ఓ, ఏ, ఆనంద్, wait, wait, wait. నేను చూసుకుంటాను. ఇవాళ చాలా తాగేవేంటి? గైస్ పార్టీ చాలా బాగుంది. గైస్ ఇలా చూడండి, ఐ హావ్ ఫ్రెండ్ హూ హ్యాస్ ఎ సిక్ పార్టీ. బ్రో రండి ఆఫ్టర్ పార్టీ. లెట్స్ డూ ఇట్. లేదు, హాస్టల్ కర్ఫ్యూ, నాకు లోపల ఎంట్రీ లేదు. నాకు హాస్టల్ టైమింగ్ ఏ, ఏంటో ఆరు. తెలుసు. ఈ రోజు నా బర్త్డే. ఇందులో కొంచెం ఉంది, తాగుతావా? ఈ రోజు నా బర్త్డే. తీసుకో. ప్లీజ్ నాకొద్దు, నువ్వే తాగు. ప్లీజ్ తాగు. వద్దు, కమ్ ఆన్, వెళ్ళేటప్పుడు వదిలిపెడతాను. థ్యాంక్స్. బాయ్ బాయ్ బాయ్. బాయ్. షూర్ బడ్డీ, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ అప్. Cool, బాయ్ yeah. బాయ్. తాన్యా, నువ్వు రావటం లేదా? మీరందరూ బయలుదేరండి, మేము ఇంకొక టాక్సీలో వస్తాం. ఓకే బాయ్. ఈ హాస్టల్ కర్ఫ్యూ అంత స్ట్రిక్ట్ ఏంటి? అవును, గర్ల్స్ హాస్టల్ కదా. మీకు అలా అంతా ఇవ్వలేదా? మేము పొద్దున్న 5 గంటలు కూడా లోపలికి వెళ్తాం. ఒకవేళ గేట్ వేస్తుంటే మేము గోడకి దూకి కిటికీ ద్వారా వెళ్ళిపోతాం. దట్ ఈస్ సో అన్ఫేర్. మ్మ్. మీకు కూడా స్ట్రిక్ట్ అయిన రూల్స్ ఉండాలి. అరే, నీకు ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం నేను తీయమని చెప్పు, మాకెందుకు పెట్టమంటావు? ఓకే ఫైన్, మేబీ ఐమ్ జస్ట్ జెలస్. సిగరెట్? నో, ఐమ్ గుడ్. ఓకే, టాక్సీ కూడా రాలేదా? సరే అయితే నడిచి వెళ్దాం. ఓకే, వెళ్దాం. కమ్. లేడీస్ ఫస్ట్. థ్యాంక్ యూ. జాలీగా ఉంది కదా? యా, లాట్ ఆఫ్ ఫన్. ఆగు మధు. క్లోజ్ చేశారా? అసలు మాకు టాక్సీ కూడా దొరకలేదు. ఓకే, యూ డోంట్ వరీ, నేను ఏదోటి చూస్తానులే. ఓకే, గేట్ క్లోజ్ చేశారంట. ఏం చేద్దాం? లెట్ మీ ట్రై సక్షం. నువ్వు నా హాస్టల్ కావాలంటే రావచ్చు. అక్కడ చోటు ఉందా? ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు, చాలా చోటు ఉంది. అయ్యో, అంటే నేను డిస్టర్బ్ చేయకూడదు కదా? ఏమంటున్నావు తాన్యా? అండ్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్ ఎనీవేస్. సో ఓకే, వెళ్దాం. ఓ, జాగ్రత్త, ఇదే first మెల్లగా day. మెల్లగా. కాస్త ఏయ్, థ్రిల్లింగ్ గానే ఉంది. జాగ్రత్త. ఏయ్, దా, 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 దా. ఏ లోపలికి రానా? రా, రా. జాగ్రత్త, జాగ్రత్త, మెల్లగా మెల్లగా రా. తాన్యా, తాన్యా, జాగ్రత్త. ఓకే ఓకే. నీ రూమ్ లో ఈ అబ్బాయి ఎవరు? వాడు జహీర్. వాడితోనే రూమ్ షేర్ చేసుకుంటున్నాను. ఓ, షేరింగ్ రూమ్ విత్ సింగిల్ బెడ్. టెక్నికల్ ఇది తన రూమే. అయితే నీది? అలాట్మెంట్ మిస్టేక్ జరిగింది. అథారిటీస్తో మాట్లాడుతున్నాను, త్వరలో వచ్చేస్తుంది. వెయిట్ లిస్టింగ్లో ఉంది. ఇట్స్ ఓకే. రూమ్ బాగుందా? వెరీ నైస్. నమస్తే మేడం, నమస్తే. మీరు వచ్చిన తర్వాత ఈ ఇంటికి కొత్త వెలుగు వచ్చిందండి. తన్యా, తనే జహీర్, నా రూమ్మేట్, ఇంకా నా ఫ్రెండ్. హాయ్. అండ్ జహీర్, తనే తాన్యా. ఓ, మీరేనా తాన్యా అంటే? వద్దు, అర్రే, వద్దు. మీ పేరు చాలాసార్లు విన్నానండి, అందుకే. అప్పుడే మనం మీట్ అవుతాం అనుకోలేదులే. సరే మామా, ఒకసారి బయటకు వస్తే నీతో కొంచెం మాట్లాడతాను. తన్యా, ఒక నిమిషం వచ్చేస్తాను. తాన్యా మేడం, మీరు హ్యాపీగా కూర్చోండి. ఈ రూమ్ మీది అనుకోండి. నన్ను ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చావు నీ దుంపతెగ?
నువ్వు నాకంటే ఈ గేమ్ని మూర్ఖంగా ఆడుతున్నావు. హాస్టల్లో రూమే దొరకలేదు, అమ్మాయిని తీసుకొచ్చేసావేంట్రా? రే నువ్వు అనుకున్న టైం కాదు, మరి తనకు ప్రాబ్లం, అందుకే హెల్ప్ చేద్దామని తీసుకొచ్చాను. హెల్ప్ చేసుకోవాలంటే నీకు చేసుకో. ఆ? నీ హెల్ప్ ఏంటో నాకు తెలుసు. ఇలా చూడు, నువ్వు ఇలాంటి సమయంలోనే ఫుల్ పవర్తో ఉండాలి, అర్థమైందా? అసలు నీకు ఆ విషయం గుర్తుందిగా? రే, చివరికో. రే, షూ. Oh. నాకు నిద్ర వస్తోంది, లైట్స్ ఆఫ్ చేద్దామా? Sure. Okay. You don't want to change? No, I'm good. Cool. Okay. సరే, కావాలంటే నేను కింద పడుకుంటాను. కింద? ఐ మీన్ ట్రైన్లోనే మనం బర్త్ షేర్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం బెడ్ కూడా షేర్ చేసుకుందాం. Sure. Yeah? Sure you don't want to change? Good night. Night. అరవ్ తలుపు తీరా, టైం అవుతోంది. అరవ్ రే, క్లాస్ మిస్ అయిపోతాం రా, తలుపు తీ. అరవ్ తలుపు తీరా. టైం ఎంత అయింది? 9 AM. లే. ఏంటి? ఫక్. ఏమైంది? నాకు కాలేజ్ ఉంది. ఏంటి, Oh my ఏమైనా God. ప్రాబ్లమా? నేను కాలేజ్కి వెళ్ళాలి. 9కి ఎలా ఉండాలి? ఓ షిట్. రే నిన్నేరా. సరే ఆగ్రా, వస్తున్నాను. సరే, నీ ఫోన్ ఎక్కడుంది? బ్యాగ్లో ఉంది. బ్యాగ్లో ఉంది కదా? ఓకే, బ్యాగ్. అరవ్ రే వస్తున్నాను, ఉండ్రా. ఓకే, లోపల ఫోన్ ఉంది. నీ దగ్గర డబ్బు ఉంది కదా? ఉంది. ఓకే, యా, ఐమ్ గుడ్. బాయ్. రే ఆగ్రా, వస్తున్నాను, ఉండ్రా. నీ అయ్యా, నేనే వస్తాను రా. I'll see you soon. I'll see you. బాయ్. రే మామా. వస్తున్నాను అన్నానుగా. సో తాన్యా, ఇలా నువ్వు
అంటే మనం కలిసి 15 రోజులే అవుతుంది కదా. సో నేనేమనుకున్నానంటే యునో వై నాట్ మేక్ ఇట్ అఫిషియల్. ఇది వర్కౌట్ అవ్వదురా. తాన్యా హాయ్. నీ పేరు విన్నప్పటి నుంచి నేను ఒక మ్యాగ్నెట్లా నీకు అట్రాక్ట్ అయ్యాను. ఇది బాగుంది. నేను నిజమే అంటున్నాను. ఇప్పుడిప్పుడు నాకు కళలు కూడా రావట్లేదు, ఎందుకంటే నేను నీ మెసేజే చదువుతూ ఉన్నాను. అందులోనూ నువ్వు పంపించే ఆ జోక్స్ ఉన్నాయిగా, ఆ క్యూట్ క్యాట్స్ అన్న జోక్స్, అది నా డేని ఫ్రెష్గా మారుస్తుంది. తాన్యా ఐ థింక్ యు లవ్ మీ టూ. హాయ్ తాన్యా, సారీ ట్రాఫిక్లో ఇరుక్కోవడం వల్ల కొంచెం లేట్ అయింది. ఏయ్ ఏమైంది? యూనో ఆదిత్య నేను 6 ఏళ్ల వయసు అప్పటి నుంచే ఫ్రెండ్స్గా ఉన్నాం. అవుట్ ఆఫ్ ద బ్లూ హీ కాల్స్ మీ అండ్ సేస్ ఐ లవ్ యూ తాన్యా. ఐ నో లవ్ మీ టూ. నువ్వు లేకుండా ఉండలేను, నీ గురించి ఆలోచించకుండా ఉండలేను. యూనో ఐ వుడ్ గెట్ ఇట్. కొద్ది రోజుల ముందు తెలిసిన వాడు చెప్తే పర్వాలేదు, కానీ ఆది ఒకవేళ నేనేమైనా చెప్పానా, నేనేమైనా చేసానా అని ఆలోచిస్తూ ఉన్నాను. తన గిగ్ కోసం కాల్కటా వెళ్ళినందుకు చేశాడా? నువ్వు కూడా చెప్పావు కదా ఫ్రెండ్ కోసం ఇంత దూరం వెళ్తారా అని. తను కూడా అలాగే అనుకుని ఉంటాడు. ఎప్పటి నుంచో తను ఇలాగే అనుకుంటున్నాడా? అండ్ ఫర్ వాట్? రే మామ, ఒక నిమిషం రా, నేను నీతో కాస్త మాట్లాడాలి. ఆరవ్, రేయ్ నిద్రపోయావా? రే వీడు నిద్రపోయాడు. ఇప్పుడు ఏంటి? కంగ్రాచులేషన్స్. నిన్న ఒక స్టూడెంట్ కాలేజీ వదిలి వెళ్ళిపోయాడు. సో నీకు ఆ అడ్మిషన్ దొరికింది. డూ ఎవ్రీవన్ ప్రౌడ్. తాన్యా, నేను నీకు విషయం చెప్పాలని అనుకుని వచ్చాను. ఐ థింక్ దట్ ఇట్ ప్రాబ్లీ వాజంట్ మెంట్ టు యూ. ఐ థింక్ సమ్ టైమ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ మైట్ హెల్ప్. హాయ్ ఆరవ్, జహీర్ గురించి నీకు తెలుసా? ఏమైంది? తన ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇంటికి వెళ్ళిపోయాడా? వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందనుకుంటాను. అది నాకు ఫుల్ స్టోరీ ఏంటో తెలియదు. వాడు తన అడ్మిషన్ని విత్డ్రాల్ చేసుకున్నాడు. వాడు వెళ్ళిపోయాడు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఏం చేశాను? ఆరా ఇప్పుడంతా తను ఎక్కడున్నాడు? ఇదంతా నా వల్లే. అంతా బాగా సాగుతూ ఉంది. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. ఇట్ వాస్ పర్ఫెక్ట్. కానీ ఆదిత్య అలా చేసిన తర్వాత అక్కడేదో గాడ్ ఉన్నట్టుంది. తనతో నువ్వు సంతోషంగా ఉండేదానివి. ఇది అలాగే వదిలేయకు తానియా. ఒకవేళ తను నన్ను ఫ్రెండ్గా మాత్రమే అనుకునుంటే ఐ వుడ్ లుక్ స్టూపిడ్. ఒకవేళ అలా కాకపోతే అప్పుడు నీకు స్టూపిడ్గా అనిపించదా? లిఫ్ట్ చేశాడా? ఆంటీ ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేశాడు. మహారాజు గారు ఫోన్ లిఫ్ట్ చేశారు. ఎక్కడున్నారా? ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా నీకు? ఎక్కడ ఉన్నావు? ఇదిగో. ఆరవ్ నాన్న మళ్ళీ తిరిగి వచ్చేరా. కన్నా నీకు అసలు ఏమైందిరా? షాపులో నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది నాతో చెప్పొచ్చు కదా, నేను దాన్ని మార్చేవాడిని. ఇంత చిన్న విషయానికే ఎవరైనా ఇల్లు వదిలి వెళ్ళిపోతారా? మీ అమ్మ 10 రోజులుగా పలహారాలు చేస్తూనే ఉంది, నా కొడుకు ఈ రోజు వస్తాడు రేపు వస్తాడు అని. ఇలా ఉండకూడదు నాన్న. ఐఎమ్ సారీ నాన్న. ఐఎమ్ రియలీ సారీ. తప్పు చేశాను నాన్న. నాకు ఇప్పుడు తిరిగి రావాలన్నది. నేను వచ్చేస్తాను. నేను ఇంటికి వచ్చేస్తాను. నువ్వెప్పుడు దద్దం వేరా? వస్తానంటావు రానంటావు. అసలు ఈ ప్రాబ్లం ఏంట్రా? అదంతా నాకు తెలీదు. నాకు ఇప్పుడు తిరిగి రావాలన్నది. నువ్వు టికెట్ బుక్ చేయి ప్లీజ్, అంతే. సరే ఏమైంది? సమస్య ఏంటి? లేదు, ఏం కాలేదు. సరే టికెట్ వేస్తాను. నువ్వు స్టేషన్కి బయలుదేరు. 2 గంటల్లో ట్రైన్ ఉంది. బయలుదేరు. వచ్చేసాను. ఇంకా కొంచెం టైం ఉంది. ఈసారి కూడా నువ్వు వేసిన టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉందిలే. రే తాన్యా, తాన్యా, ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నేను తిరిగి మా ఊరు వెళ్తున్నాను. తిరిగి వెళ్తున్నావు అంటే ఎందుకు? ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాం, తిరిగాము, ఫోన్లో మాట్లాడాము. ఇప్పుడేదో దొంగోడ్లాగా ఊరొదిలి వెళ్తున్నావు. నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను తాన్యా, అందుకే. అండ్ యు నో దట్ ఐ డోంట్ లైక్ ద సిటీ లైఫ్. కానీ నేనున్నాను. నాకు కాల్ చేసి ఉండొచ్చు కదా. ఏమైనా మాట్లాడతావా? తాన్యా, ఇట్స్ నాట్ దట్ సింపుల్ యార్. నువ్వు అప్పటికే ఆదిత్య విషయంలో బిజీగా ఉన్నావు. అండ్ ఐ డోంట్ వాంట్ టు పైల్ ఆన్. నిజం చెప్పాలంటే నేను ఈ విల్సన్ కాలేజ్ అడ్మిషన్ని కూడా క్యాన్సిల్ చేసేసాను. ముంబై వదిలి వెళ్ళిపోదానని డిసైడ్ అయ్యాను. వాట్? అప్పుడే నేను నిన్ను కలిశాను. నేను వేసిన ప్లాన్ మొత్తం తలకిందులైంది. ఆ తర్వాత నేను నా ఫ్యామిలీని అవాయిడ్ చేశాను. మీరెంత వింటానికి మెస్టప్గా ఉండొచ్చు. ఐ నో. మెస్టప్?
బికాస్ ఆఫ్ మీ? ఐ మీన్ ఎస్ అండ్ నో. ఇప్పుడు నువ్వు ముంబై వదిలి వెళ్ళటం కూడా నా వల్లేనా? Tanya, it's because I like you. But I don't think you like me the way I like you. ఆర్ఎఫ్ టెలిపతి నీ సూపర్ పవర్ అని తెలుసుకో, నాది కాదు. అడగకుండానే సమాధానం ఎలా తెలుస్తుంది? అఫ్ కోర్స్ ఐ లైక్ యూ ఆర్ఎఫ్. మొదటి నుంచే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏమన్నా చెప్పు. ఇప్పుడు నేనే చెప్పాలా? Tanya, my whole existence for these past few days has been around you. నేనంత ఈజీగా అందరితోనూ ఫిట్ అవ్వలేను. కానీ నీ విషయంలో ఈ బాంబే క్రౌడ్తో, ఈ ఫోన్ కాల్స్, ట్రైన్, ఇందులో ఈజీగా ఫిట్ అవుతా అనిపిస్తుంది. లైఫ్ చాలా ఈజీగా ఉంది. ఇంకా షిట్, ట్రైన్ బయలుదేరిపోతుంది. సార్ పర్వాలేదులే, నెక్స్ట్ స్టేషన్లో కావాలంటే దిగేద్దాం. ఆర్ యు ష్యూర్? నా దగ్గర టికెట్స్ ఉన్నాయి. ఓ షిట్, వాట్? నా దగ్గర టికెట్స్ ఉన్నాయి కానీ ఫెయిట్ లిస్ట్లో ఉంది. Stop it. ఎప్పుడు అంతేగా.